అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతమంది అభ్యర్థులు మన పార్లమెంటు బరిలో దిగుతున్నారు అనే విషయం మీద మాట్లాడుకోవడం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మొన్ననే నామినేషన్ల పర్వం ముగిసింది. మనం మునుపు ఎన్నడూ లేని విధంగా ఒక చైతన్యం అయితే వచ్చింది. మనం ఈ ఎలక్షన్స్కి ముందే నేను గోదావరికని ప్రెస్ క్లబ్లో ఒక పిలిపించాను. ఈ పర్చేస్ సిస్టంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలని ఎవరైతే వాళ్ళు డబ్బు పెట్టి ప్రలోభాలకు గురి చేసి ఓట్లు కొంటున్నారో వాళ్ళందరినీ మనం ఎదుర్కోవాలి అనంటే, నిజమైన ప్రజాస్వామ్య పాలన జరగాలనంటే ఈ పర్చేస్ సిస్టమ్ నుంచి ఆ పర్చేస్ సిస్టంలో ఉన్న వాళ్ళని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎదుర్కోవాలంటే ఈ పార్లమెంటు ఎన్నికల బరిలో యువకులు మేధావులు ఒక 100కు పైగా నామినేషన్లు వేసినప్పుడు ఈ బలం కల పెట్టుబడులు పెట్టే పార్టీలను మనం పక్కకు పంపించేసి సామాన్యుడు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం చరిత్రలో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా 17 నామినేషన్ల కంటే ఎక్కువ పడలేదు. ఈసారి 63 నామినేషన్లు పడ్డాయి. ఇంకా 1 నిమిషం 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన నామినేషన్లు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా యాక్సెప్ట్ చేస్తే ఇంకా ఆ సంఖ్య పెరిగేది. కానీ నియమ నిబంధనల ప్రకారం వీటిని యాక్సెప్ట్ చేయడం కుదరదు కాబట్టి అది జరగలేదు. ఆయనను నేను 100 నామినేషన్లు పడాలని చెప్పి పిలిపించాను. 63 పడ్డాయి. మనం గొప్ప విజయాన్ని సాధించాం. అలాగే ఈ నామినేషన్ల నుంచి మన అభ్యర్థులు కొంత చిన్న చిన్న మిస్టేక్స్, క్లారికల్ మిస్టేక్స్ చేసి కూడా వాళ్ళు ఆ స్క్రూటినీలో అవి రిజెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 14 నామినేషన్లు రిజెక్ట్ అయినాయి. డియర్ ఫ్రెండ్స్, మీరు పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్నప్పుడు మీ యొక్క నామినేషన్ను 1కి 10 సార్లు పరిశీలన చేసి ఎన్నికల నియమాల ప్రకారం రిటర్నింగ్ అధికారి నియమాల ప్రకారం మనం వాటిని మళ్ళీ ఒకసారి చెకప్ చేసుకొని ఆ రిటర్నింగ్ అధికారి దగ్గరికి వెళ్ళి వేసినట్లయితే అది పర్ఫెక్ట్గా ఉంటుండే. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ని మళ్ళీ ఇంకొకసారి అలా జరగకుండా చూసుకోవాలి. 14 మంది రిజెక్ట్ అయ్యారండి అట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి. అలాగే ఆ 14 రిజెక్ట్ అయినప్పటికీ కూడా మనం 49 నామినేషన్లో ఉన్నాం. 49 నామినేషన్లు వేయడం జరిగింది. ఇవాళ 49 మెంబర్స్ పోటీలో ఉండబోతున్నారు. ఈ 49 మెంబర్స్కి నేను మరొకసారి విన్నవించుకునేది ఏంటంటే, మిమ్మల్ని ఈ పర్చేస్ సిస్టంలో ఉన్న కొంతమంది పార్టీలు ఆ అభ్యర్థులు మిమ్మల్ని విత్డ్రా కావాలని మీ మీద ఫోర్స్ తీసుకురావడం జరుగుతుంది. మీకు కొన్ని ప్రలోభాలకు గురి చేసే విధంగా వాళ్ళు మిమ్మల్ని ఆకర్షించే విధంగా ప్రయత్నం చేయడం మొదలుపెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలకి మీరు లొంగకుండా నిజంగా నిస్వార్థంగా మీరు పోటీలో నిలబడి ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ పోటీలో మీరు పోటీ చేసి గెలుపొందడానికి మీకు కావాల్సిన పెద్ద వనరులు, ఆర్థిక వనరులు అంటూ ఏం అవసరం లేదు. ప్రధానంగా మీరు ఒకటి పాంప్లెంట్ ఒకటి చెపాయించండి. పాంప్లెంట్ ఒకటి తీసుకొని ఇంటింటికి చేర్చేలాగా ఆ పాంప్లెంట్ మీద మెయిన్ దృష్టి పెట్టండి. రెండవది, సోషల్ మీడియా మీద చాలా పెద్ద ఎత్తున దృష్టి పెట్టండి. వీటికైతే పెద్దగా పైసలు అయ్యేది ఏమీ లేదు. మీరు సోషల్ మీడియాలో మీ ఆలోచనల్ని, మీ మేనిఫెస్టోని, మీరు ఈ ప్రజలకు ఏం చేయదలుచుకున్నారో, ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఆ సమస్యని మీరు ఎలా రూపుమాపగలుగుతారో వీటి మీద మీరు ప్రధానంగా కేంద్రీకరించి దాని మీద దృష్టి పెట్టి వాటిని ఇట్లా ప్రజల్లోకి మీరు పంపించగలిగితే మీరు విజయం సాధించగలుగుతారు. ఏదైతే వాళ్ళు పెట్టుబడులు పట్టుకొని, డబ్బుల సంచులు పట్టుకొని ఓట్లు కొందామని వచ్చే వాళ్ళకి మీ యొక్క చైతన్యమే వారికి చెంపపెట్టులా ఉంటుంది. రానున్న రోజుల్లో అలాంటి వాళ్ళకి అవకాశం లేకుండా చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి నా ఫ్రెండ్స్, మీరు ఒక మంచి చైతన్యం పొంది ఈ సందర్భంగా 49 మంది బరిలో ఉండడం అనేది చాలా గ్రేట్. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు జనానికి ఏదో సేవ చేస్తున్నట్టు రకరకాల పోస్టుల ద్వారా రకరకాల వాళ్ళ సోషల్ సర్వీస్ యాటిట్యూడ్ ద్వారా వాళ్ళు ప్రజల్ని చైతన్యం చేస్తూ ఒక పార్టీకి సపోర్ట్ చేయమని, ఆ పార్టీని గెలిపించమన్నట్టుగా వాళ్ళ ప్రచారం ఉంటుంది. అది 100% వాళ్ళ స్వార్థపూరితం.
వాళ్ళు సేవ లేదు, గాడిది గుడ్డు లేదు. వాళ్ళు కేవలము నామినేటెడ్ పోస్టులు. ఏ గవర్నమెంట్ అయితే పాలనకి వస్తుందో ఆ గవర్నమెంట్ను కాకపట్టడం, ఆ యొక్క నాయకుని గురించి, ఆ యొక్క పార్టీ గురించి ప్రచారం చేయడం, ఇలాంటి కొంతమంది చేస్తూ ఉంటారు ఆ చేష్టల్ని. ఆ చేష్టల్ని మీరు చూసి వాళ్ళు ఏదో సేవ చేస్తున్నారు, మంచిగా చెప్తున్నారు కదా అని అనుకుంటే మోసపోయిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఒక టెన్యూర్ పోస్ట్ కోసమో, లేకపోతే ఒక నామినేట్ పోస్టులు చాలా ఉంటాయి. అలాంటి పోస్టుల కోసం వాళ్ళ ప్రయత్నాల్లో భాగంగా ఇలాంటి ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. మరి వాళ్ళ మాయలో కూడా ప్రజలారా మీరు పడవద్దు. మీ ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు పర్చేస్ సిస్టంలో ఉన్నటువంటి అభ్యర్థులకి మీరు ఓట్లు వేస్తారో మీకు వాళ్ళు సేవ చేయరు. వాళ్ళు 10 రూపాయలు పెట్టుబడి పెట్టి గెలిచినప్పుడు వాళ్ళు 10 కోట్లు సంపాదించే ప్లాన్లో ఉంటారు తప్ప మరొకటి కాదు. మీరు చూసుకున్నట్లయితే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం మొదటి పార్లమెంట్లో 10 లక్షల ఆస్తి ఉన్న వాళ్ళు పార్లమెంట్లో 10% కూడా లేరు. కానీ ఇవాళ 10 కోట్లకు తక్కువ ఉన్న ఒక్క అభ్యర్థి కూడా లేడని చెప్పి ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుంది. ఇది నేను చెప్పడం కాదండి, అది రికార్డ్స్. అంటే ఈ ప్రజాస్వామ్యంలో సేవ చేస్తామనే వాళ్ళ ఆస్తులు లెక్కకు మించి పెరుగుతూ ఉన్నాయి. మరి సేవలు పొందుతున్న ప్రజలేమో నానాటికి వాళ్ళ ఆర్థికంగా కుంగిపోయి వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. నిజమైన మనకు సేవ చేసే వాళ్ళు ఇవాళ స్వతంత్ర అభ్యర్థులే అవుతారు తప్ప ఈ ప్రధాన పార్టీలలో అసలు అభ్యర్థులు అనేటోళ్ళే ఉండరు. ప్రధాన పార్టీలకు సొంత కార్యకర్తలు అనేటోళ్ళు ఉండరు. ప్రధాన పార్టీలో సేవ చేసేటువంటి నాయకులు అనేటోళ్ళు ఉండరు. వాళ్ళు ఎందుకంటే ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీలోకి ఇక్కడ పర్చేజ్ చేసి కొనే నాయకులంతా, ఓట్లను పర్చేజ్ చేసుకునే నాయకులంతా మళ్ళీ ఆ పార్టీలోకి జంప్ అవుతారు. ఆ పార్టీలోకి జంప్ అయి వాళ్ళే ప్రధానమైనటువంటి పదవుల్ని పొంది మళ్ళీ ప్రజలకి ఏదో సేవ చేస్తామని చెప్పి వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ పాలన ఇదివరకే చూసాం. వాళ్ళు సరిగ్గా చేయట్లేని వాళ్ళని మనం రిజెక్ట్ చేశాం. కానీ ఆ రిజెక్ట్ చేసిన నాయకుల్ని మళ్ళీ ఇప్పుడు గెలవబోతున్న పార్టీలు, గెలవాలనే ఆశ ఉన్న పార్టీలు వాళ్ళని తీసుకుని వాళ్ళకే టికెట్లు కేటాయించి, వాళ్ళకే సీట్లు కేటాయించి, వాళ్ళనే గొప్ప నాయకులుగా మనకు ప్రొజెక్ట్ చేస్తూ మనను బలవంతంగా వాళ్ళే నాయకులని మనను ఆ నాయకుల్ని రుద్దడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు పార్టీ ఏదనేది మనకు అనవసరం అండి. ఆ అభ్యర్థి ఎట్లాంటి వాడు అనేది మెయిన్ ఇంపార్టెంట్. అభ్యర్థి అనేటోడు చక్కటోడైతే వాడు ఏ పార్టీలో అయినా చక్కటి పని చేస్తాడో, ప్రజలకు సేవ చేస్తాడు. కానీ ఆ అభ్యర్థి కేవలం ఆయనకు అధికారమే కావాలి తప్ప, అధికారం కావాలి, డబ్బు పెట్టి గెలవాలి, మళ్ళీ డబ్బు దోచుకోవాలనే కాన్సెప్ట్లోనే ఉంటున్నాడు. కాబట్టి అతని వల్ల మనకు ఒరిగేది నయా పైసా కూడా లేదు. కాబట్టి ప్రజలారా మీరు ఎప్పుడు కూడా ఆ పార్టీ నినాదాన్ని చూసో, లేకుంటే వాళ్ళు ఏదో చెప్పే కొత్త కొత్త ఆకర్షణీయమైన ఆ పదాలను తీసుకొచ్చి మరి మన ముందు పెట్టి మనను దాని అంటే మన సమస్య మనం గుర్తించకుండా ఒక ప్రధానమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి కొన్ని విషయాలను తీసుకొచ్చి మనం ముంగడ పెట్టి మనం దాంట్లో మునిగి తేలేలాగా చేసి మన ఓట్లను దుబ్బిపోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలారా, ఓటర్లారా మీరు ఇప్పటికైనా గుర్తెరగాలి. మనం 70 సంవత్సరాల నుంచి ఇలాగే మోసపోతూ ఉన్నాం. ఈసారి మోసపోకుండా ఒక సామాన్యుడి గెలిచేలాగా మీ ఓటుని వారికి వేసి సామాన్యుని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఈరోజు ఇంతమంది నామినేషన్లు వేస్తున్న నా మిత్రులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు భయపడకండి. మీరు దేనికి జంకవలసిన అవసరం లేదు. మనము భారత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం, అంబేద్కర్ రాసింది. ఈ రాజ్యాంగ పరిధిలో మనం అందరం జీవిస్తున్నాము. ఈ చట్టాల పరిధిలో మనం అందరం బతుకుతున్నాము. కాబట్టి మనకు చట్టాలే, రాజ్యాంగమే శ్రీరామ రక్షగా ఉంటుంది. మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అది ఆ ప్రజలకు చెప్పి మీరు ప్రజల వద్దకు వెళ్ళి మీరు గొప్ప నాయకుడిగా మారవలసిన అవసరం అయితే ఉంది. ఈ ప్రాంతానికి గొప్ప సేవలు చేయవలసిన అవసరం అయితే ఉంది. కాబట్టి మీరు విత్డ్రా మాత్రం కావద్దు. ఎట్లాంటి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళు డబ్బులు ఇస్తామన్నా, లేకుంటే వాహనాలు ఇస్తామన్నా, ఇంకేమో ఇస్తామన్నా ఇవాళ పేపర్లో అలాంటి వార్తలు వస్తున్నాయి. ఎవరైతే బరిలో ఉంటున్నారో వాళ్ళందరికీ ఎలా వేస్తున్నారు రకరకాల ప్రలోభాలు చూపిస్తూ అని. మీరు ఆ ప్రలోభాలకి లొంగకుండా మరి ప్రజా శ్రేయస్సు కోసం ఈ ప్రజాస్వామ్యంలో మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నిలబడి మీరు ఓటు ఆర్జించండి, ప్రజల మెప్పు పొందండి, మీరు తద్వారా గెలుపొందండి. ఆ తర్వాత ప్రజలకి మెరుగైన సేవలు అందించండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ధన్యవాదాలు.